హలో! హాయ్ గాయ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది నేను ఐలాండ్ ఎళ్తున్నాను ఫ్రెండ్స్. ఊప్ ఐలాండ్. అది కాకినాడ సమీపంలో ఉంది. ఇప్పుడైతే మేము వెళ్ళడానికైతే సిద్ధమైపోయాము. అంటే స్టార్ట్ అయిపోయాము. చూడండి ఇప్పుడు ఈ ట్రిప్ ఎలా ఉంటదో మీరు చూడండి. మేము వెళ్తాం. మీరు ఎప్పుడైనా ఎళ్ళాలనుకుంటే ఈ వీడియోని చూసి వెళ్ళొచ్చు. మొత్తం ట్రావెల్‌దంతా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడైతే మేము వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఎక్కేసాం ఆటో. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. చల్లంగానే ఉంటది. కాకినాడ దగ్గరే చల్లంగానే ఉంటది. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం బోట్ మీద. బోట్‌కైతే దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి. ఇదింగో ఇదైతే బోట్ ఏరియా. ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరమే గానీ ఇక్కడి నుంచి అయితే జర్నీ బావుంటదని ఇక్కడి నుంచి పెట్టాం. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా రెడీ అయిపోయి లగేజ్ అంతా ఎక్కించేసాము. ఇప్పుడు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు మ్యూజిక్‌తో వినండి. చూడండి ఫ్రెండ్స్ ఇదే ఊప్ ఐలాండ్. ఊప్ ఐలాండ్ దగ్గరికంటే వచ్చేసాము. అంటే గొట్టు దగ్గరికి. ఇంక కనిపించేదే ఊప్ ఐలాండ్ ఫ్రెండ్స్. ఇంగో అక్కడ ఈ చెట్లన్నీ కనిపించేదే ఊప్ ఐలాండ్. ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కూడా కట్టించారు ఫ్రెండ్స్ గవర్నమెంట్. బ్రిడ్జి చూడండి బాగుంది. భలేగా అనిపించింది నాకైతే చాలా నచ్చింది. వాటర్‌లో భలే కట్టారు బ్రిడ్జి. అంటే చిన్న బ్రిడ్జి కానీ పొడవు ఎక్కువ. బాగుంది ఫ్రెండ్స్. ఇంగో మా లగేజ్ అంతా సెటప్ అంతా భలే ఉంది. అందరూ చూస్తున్నారు ఫుల్‌గా ఎండ అయితే ఫుల్‌గా ఉంది. అంటే ఇప్పుడు దీంట్లోంచి దిగి లగేజ్ అంతా అక్కడికి అట్టుకెళ్ళాలంట ఫ్రెండ్స్ గుట్ట వరకి. అంటే షిప్ బయటికి కదా! అరగంటనో ఇంకో. లగేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అట్టుకెళ్ళడం ఒకటి అట్టుకెళ్తున్నారు. చూడండి. అంటే కొంచెం కష్టంగా ఉంది వాటర్‌లో అట్టుకెళ్ళడం అంటే ఇంక తప్పదు కదా! ఎంజాయ్ చేయాలంటే అట్టుకెళ్ళాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అలాగా వీడియో అయితే బావుంటది. ఈ వీడియో అయితే మీకు చాలా బావుంటది. అదొకటి ఐలాండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగా అనిపిస్తుంది. ఐలాండ్ చాలా పెద్దదట. ఇప్పుడు మీరు చూస్తుందయితే ఇదే ఊప్ ఐలాండ్ ఫ్రెండ్స్. ఇదే మధ్యలో ఒక ప్లేస్ ఉంది. ఇక్కడ గ్రౌండ్ టైప్‌లో ఉన్నది బాగుంది. ఉడి చెట్టులోనేమో చెట్లు మధ్యలోనేమో గ్రౌండ్ అదొకటి. వెనకాలేమో ఏదో గుడిసె టైప్‌లో ఉంది. అందులో పూజలే చేస్తారంట. ఈళ్ళు దేవుడిని నమ్ముతారంట. అనుకోండి ఫ్రెండ్స్ అదే గుడిసె. ఏదో చిన్నగా కట్టి ఇక్కడ పూజలే చేస్తారంట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్లు ఒకటి వింతగా ఉన్నాయి ఫ్రెండ్స్. చెట్లు కలర్స్ వేరేగా ఉన్నాయి. అది బాగానే ఉన్నాయి ట్రీస్ చిన్నయి. ఇదంతా గ్రౌండ్ కింద ఉంది ఫ్రెండ్స్. చాలా నచ్చింది బాగుంది. నేనేదో చిన్న ఐలాండ్ అనుకున్నాను ఫ్రెండ్స్. చాలా పెద్దది. చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎప్పుడుదోని ఇది ఐలాండ్.
అదొకటి ఇటు చూసిన చెట్లు ఆ మధ్యలో అయితే ప్లేస్ నచ్చింది ఫ్రెండ్స్. మేము వంట కూడా రెడీ చేసుకున్నాము. అంటే నేచురల్‌గా వండుకోవాలి కదా అని గొయ్యలు పెట్టుకొని అందులో ఫుడ్ అయి వండుకుంటున్నాము. అందులో మంటెట్టుకొని అలా వండుకుంటున్నాం. ఇలాగైతే బావుంటది కదా నేచురల్‌గానని. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే తినడానికి అయితే అందరం సిద్ధమైపోయి అందరం నీట్‌గా కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. బావుంది. సిట్టింగ్ ప్లేస్ అయితే అక్కడ ఖాళీగా ఉంది కదా అని బావుందని తింటున్నాము. అదొకటి ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే బీచ్‌లోకి వెళ్దామని అన్న లోపల ఇది ఎదురైంది ఫ్రెండ్స్. ఇదేంటని అడిగితే అక్కడ దీని పేరట మామూలుగా అక్కడ బావిలో వాటర్ స్టోరేజ్ చేయడానికి పెట్టారంట ఇలాగా. వాటర్ స్టోరేజ్ చేస్తారంట. అదే పెద్ద గొయ్యి కింద తీశారు. ఇంకా ఇది కట్టడాలు ఇంకా అవ్వలేదు. చేత్తన్నారు. అది అలా పెండింగ్‌లో ఉంచారు. అదొకటి ఎటు చూసినా చెట్లే ఫ్రెండ్స్. అదొకటి ఇప్పుడు మేము ఎంట్రన్స్ అయిపోయాము బీచ్‌లోకి బీచ్ గుట్టవరకి. బీచ్ అయితే వ్యూ అయితే బాగుంది. ఫస్ట్ టైం కదా వెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది. కెరటాలైతే చాలా పెద్దగా వస్తున్నాయి ఎక్కువ. కాకినాడ బీచ్ కన్నా ఈ కెరటాలైతే చాలా పెద్దగా వస్తున్నాయి. అదొకటి చాలా గట్టిగా కూడా వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళిన తర్వాత. బీచ్‌లోకి అయితే వెంటనే అందరం బయటకొచ్చేసి వెంటనే బీచ్‌లోకి వెళ్ళిపోయి ఫుల్‌గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి పూల్ అయితే. ఎక్కడికి వెళ్తున్నారు? తంబిలిగుడ్లు తవ్వడానికి ఒకసారి ఎలా చూడండి. హాయ్ చెప్పండి హాయ్ ఎలా చెప్పండి. ఓకే. దేనికైనా ఎండింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియోకి కూడా ఇదే ఎండింగ్. మేమైతే ఇంటికి వెళ్ళడానికి అయితే సిద్ధమైపోయాము. బోట్ అయితే ఎక్కేసాము. ఇక్కడైతే ఇప్పుడు ఎటు చూసినా చీకటే ఉన్నది. మేము ఆలస్యంగా వచ్చాము. ఆలస్యంగా వెళ్తున్నాము. చాలా చీకటిగా ఉన్నది. ఇప్పుడు బీచ్‌లో ఎలా వెళ్తామో అర్థం అవ్వట్లేదు. ఇదే కనిపించేదే లైటింగ్ కాకినాడ ఫ్రెండ్స్. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మేము. ఇప్పుడైతే ఇంక ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు వెళ్ళిపోతాం. స్టార్ట్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.